హృదయలేని మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మలయాళ జానపద కథల్లో 17వ కథ 'కాకశెర్రి భట్టాత్రి' కథ చెప్పుకుంటున్నాం. 'కాకశెర్రి భట్టాత్రి' కథ చెప్పుకునే ముందు ఆ కాలంలో మలయాళ దేశంలోని కాలికట్ రాజ్యంలో గల సంస్కృతి, సాంప్రదాయాల గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. కాలికట్ రాజ్యాన్ని మానవిక్రమాన్ శక్తన్ తంపురన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అప్పుడు. ఆయన కవుల్ని, పండితుల్ని బాగా ఆదరించి పోషించేవాడు. ఆయన కాలంలో ప్రతి సంవత్సరం పండితులకు, కవులకు ఒక సభను నిర్వహించేవాడు. అది ఎక్కడంటే తలి ఆలయం. తాలి ఆలయం దగ్గర అంటే అది శివాలయం అనమాట. ఆ ఆలయం దగ్గర వేదాలు, పురాణాలు, శాస్త్రాలు వంటి వివిధ విషయాల మీద పోటీల్ని నిర్వహించేవాడాయన. నిర్వహించి ఆ పోటీల్లో పాల్గొనటానికి వచ్చే వారందరికీ వివిధ విషయాల్ని బట్టి 108 విభాగాలుగా విభజించి, ఆ 108 విభాగాల మీద ఈ పోటీ పరీక్షని పెట్టేవారు. అందులో నెగ్గిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో విభాగానికి ఒక్కొక్క సంచి నిండా బంగారు నాణేలని కానుకగా ఇచ్చేవారు. అంటే 108 విభాగాలకి 108 సంచులు బంగారు నాణేలని ఇచ్చేవారు. ఆ సంచి దాని యొక్క పరిమాణం ఎంతది అన్నది మనకి తెలియదు గానీ, బంగారు నాణేలున్న చిన్న సంచే కావచ్చు. కానీ దాని నిండా బంగారు నాణేలుంటాయి. ఈ 108 కాకుండా ఇంకొక బంగారు నాణేల సంచిని కూడా బహూకరించేవాళ్ళు. అది ఎవరికిచ్చేవారంటే, ఈ పండితుల్లో వయసు రీత్యా పెద్దవాడైన వాడు ఎవరుంటారో అతనికి ఇచ్చేవారు. ఈ సాహితీ సభ, ఈ పోటీలు నిర్వహించటం వల్ల ఈ కాలికట్ రాజుగారి యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ దేశాలకి అంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకి కూడా పాకిపోతాయి. చోళ రాజ్యం, పాండ్య రాజ్యం, కర్ణాటక రాష్ట్రాలకు కూడా పాకిద్ది. అక్కడి నుంచి కూడా పండితులు వచ్చి ఈ పోటీల్లో పాల్గొనేవారు. వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. వాళ్ళ పాండిత్యాన్ని రాజుగారి ముందు ప్రదర్శించి ఆ పోటీల్లో పాల్గొనేవాళ్ళు. రాను రాను ఏమైపోయిందంటే, విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది రావటం వల్ల, అంటే పొరుగు రాజ్యాల నుంచి కూడా ఎక్కువ మంది రావటం వల్ల దేశీయులు, పరదేశీయులు అని 2 వర్గాలుగా విడిపోయారక్కడ. ఎవరు గెలిస్తే వాళ్ళు 109 సంచులు, బంగారు నాణేలున్న సంచుల్ని తీసుకుని వెళ్ళిపోయేవారు. ఒక సంవత్సరం ఉద్దండన్ అనే ఒక గొప్ప పండితుడు ఎక్కడో దూర ప్రాంతం నుంచి, అంటే ఈ దేశం కాదు వాళ్ళది, వేరే దేశం నుంచి ఈ సభలో పోటీల్లో పాల్గొనటానికి వస్తాడు. ఈ ఉద్దండను గొప్ప పండితుడే కాక గొప్ప వాగ్దాటి గలవాడు కూడా. కొంచెం అహంభావం కూడా జాస్తిగా ఉన్న మనిషి. కాలికట్ రాజ్యంలో అడుగు పెట్టగానే ఒక సంస్కృత శ్లోకం పైకి చదువుకుంటూ దారెంబట వస్తూ ఉంటాడు. ఆ సంస్కృత శ్లోకం ఏమిటంటే, పలాయధ్వం పలాయధ్వం రేరే దుష్కవికుంజర వేదాంత వన సంచారి యయత్ ఉద్దండ కేసరి అని అంటాడు. ఉద్దండు అనే కేసరి, ఉద్దండు అనే సింహం లాంటి వ్యక్తి వచ్చాడు కాబట్టి దుష్కవులు ఎవరైతే ఉంటే వాళ్ళ కుంజరాల్లాగా అక్కడి నుంచి పారిపోవాలి, ఆ వనంలోంచి పారిపోవాలి. కుంజరం అంటే ఏనుగు. ఆ సింహం వస్తే ఏనుగు ఎలాగ పారిపోతుందో, ఉద్దండున్ అనే పండితుడు రాగానే ఈ దుష్కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి పలాయనం చిత్తగించి వెళ్ళిపోవాలి అని ఆ సంస్కృత శ్లోకం యొక్క అర్థం. పలాయధ్వం పలాయధ్వం రేరే దుష్కవికుంజర వేదాంత వన సంచారి యయత్ ఉద్దండ కేసరి. వేదాంతం అనే అడవిలో సంచరించే ఉద్దండం అనే సింహం వచ్చింది. అంచేత అడవిలో ఉన్న కుకవులు ఏనుగుల్లాగా పలాయనం చిత్తగించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అర్థం వచ్చేటట్టుగా ఆయన ఆ శ్లోకాన్ని చదువుతూ వస్తాడు. ఈ ఉద్దండను అందరినీ ఓడించి మొత్తం బంగారు నాణేల సంచులన్నిటినీ కూడా గెలుచుకుని పోతూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి ధీటైన వ్యక్తి ఈ దేశీ పండితుల్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంచేత ఇతను విదేశీ పండితుడైన రాజుగారిని మెప్పించి పండిత సభలో జరిగే పోటీలో
అందరినీ ఓడించి వెళ్తూ ఉండేవాడు. రాజుగారైన మానవిక్రమన్ కూడా ఉద్దండుని యొక్క ప్రతిభకి ముగ్ధుడైపోయి అతనికి బ్రహ్మరథం పడుతూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రతి సంవత్సరం కూడా ఉద్దండనొచ్చి పోటీల్లో అందరినీ ఓడించేసి మొత్తం బహుమతులన్నిటినీ ఎగరేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ దేశీ పండితులకు మాత్రం ఇది చాలా అవమానకరంగా ఉండేది. అంచేత వీళ్ళందరూ కలిపి ఒకసారి గురవాయూరులో ఉన్న శ్రీకృష్ణుని దేవస్థానంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకుని ఈ ఉద్దండుని ఎలాగ మనం ఓడించాలి? ఓడించడానికి ఏం చెయ్యాలి? అతని గర్వాన్ని ఏమైనా సరే అణిచివేయాలి అని వీళ్ళు చర్చించుకుంటే అందులో ఒక పెద్దాయన ఒక ఉపాయం చెప్తాడు. మన నంబూద్రి కుటుంబంలో ఒక అంతార్జన ఉంది. ఆవిడి మొన్ననే నెల తప్పింది. ఒక నెల గర్భిణీగా ఉంది. ఆ అంతార్జనం దగ్గరికి వెళ్ళి ఆమె గర్భంలో ఉన్న పిండానికి మంచి విద్వాంసుడిగా జన్మించేందుకు కావలసిన పూజలు చెయ్యాలి. బాల అనే శ్లోకాల్ని, స్తోత్రాన్ని మనం పఠించి దేవుడికి వెన్నపూస నైవేద్యంగా పెట్టి, ఆ వెన్నపూసను తీసుకువెళ్ళి ఆ అంతార్జనానికి తినిపిస్తే పుట్టబోయే బాలుడు చాలా గొప్పవాడై పుడతాడు, గొప్ప విద్వాంసుడిగా పుడతాడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తీర్మానించుకుని ఆ రకంగా ఆ అంతార్జనాన్ని ఒప్పించి ప్రతిరోజు పూజలు చేసి ఆవిడికి ఆ వెన్నపూసని ప్రసాదంగా ఇస్తారు. ఆ ప్రసాదాలు స్వీకరించిన ఫలితంగా ఆవిడికి గొప్ప మేధస్సు కలిగిన కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు జన్మించిన 3 సంవత్సరాలకి పాపం వాళ్ళ తండ్రి చనిపోతాడు. ఆ రోజుల్లో కేరళ రాష్ట్రంలో ఉన్న ఆచారాల ప్రకారం తండ్రి సంవత్సరీకం అయ్యే వరకు ప్రతిరోజు చనిపోయిన రోజు నుంచి సంవత్సరీకం వరకు అంటే సంవత్సరం పాటు ఈ పిల్లవాడు కాకులకి అన్నం వండి దానిని కవ్యం అంటారు. ఈ చిన్న నంబూద్రి అంటే మలయాళంలో ఉన్ని నంబూద్రి అంటారు. ఈ ఉన్ని నంబూద్రి చిన్నప్పటి నుంచి చాలా గొప్ప మేధస్సు కలిగిన వాడు, ప్రజ్ఞావంతుడు. అంచేత అతను ఏం చేస్తాడంటే ఈ కాకులకి అన్నం పెట్టేటప్పుడు ప్రతి కాకిని గుర్తించి ఆ కాకికి ఒక పేరు పెట్టి ఆ కాకిని దాని పేరు పెట్టి ఒక్కొక్క కాకికి పిలిచి అన్నం పెడుతూ ఉంటాడు. అంచేత ఆ పిల్లవాడిని కాకిశెర్రి భట్టాత్రి అని అంటూ ఉంటారు. మలయాళ భాషలో కాకా అంటే కాకి అని అర్థం. ఈ కాకులకి అన్నం పెడుతున్నాడు. ప్రతి కాకిని తను ఐడెంటిఫై చేసి పేరు పెట్టి పిలిచి పెడుతున్నాడు కాబట్టి అతనికి కాకశెర్రి భట్టాత్రి అనే పేరు వచ్చిందనమాట. ఈ కాకశెర్రి భట్టాత్రినే ఉన్ని భట్టాత్రి అని కూడా అంటారు. ఎందుకంటే చిన్నపిల్లవాడు కాబట్టి. ఉన్ని అంటే మలయాళ భాషలో చిన్ని అని అర్థం. చిన్నవాడు కాబట్టి చిన్న భట్టాత్రి అంటే ఉన్ని భట్టాత్రి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ కాకశెర్రి భట్టాత్రికి 3వ ఏటే ఉపనయనం చేయించి విద్యాభ్యాసం మొదలు పెడతారు. సాధారణంగా అయితే నంబూతిరి బ్రాహ్మలకి 8 ఏళ్ళు నిండిన తర్వాత ఉపనయనం చేయిస్తారు. కానీ ఈ పిల్లవాడికి 3 ఏళ్ళకి ఉపనయనం జరిపించేస్తారు మిగతా బ్రాహ్మణులు. వాళ్ళు చాలా పట్టుదలగా ఉంటారు. ఎందుకంటే ఈ పిల్లవాడిని ఉద్దండన్ని మించిన పండితుడిని చెయ్యాలని చెప్పేసి అతనికి బాగా తర్ఫీదిస్తూ ఉంటారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సకల శాస్త్రాలు 3 ఏళ్లలో నేర్చేసుకుంటాడు ఈ కాకశెర్రి భట్టాత్రి. గొప్ప పండితుడైపోతాడు. అంచేత తోటి పిల్లలతో ఆటలాడుతున్నప్పుడు కూడా వాళ్ళని తన పాండిత్యంతో ఆట పట్టిస్తూ ఉంటాడు ఈ కాకశెర్రి భట్టాత్రి. ఒక కథ ప్రకారం కాకశెర్రిని వాళ్ళ అమ్మ ఒక పని మనిషికి ఇచ్చి రోజు అతను తీసుకుని ముక్తాల భగవతి ఆలయానికి పంపించేది. ఆ అమ్మవారి ఆశీస్సులుంటే తన కుమారుడు ఎప్పటికైనా గొప్పవాడవుతాడని ఆవిడకో నమ్మకం ఉండేది. ఒకరోజు పని మనిషి అతన్ని గుడికి తీసుకెళ్ళి పూజ అయిపోయిన తర్వాత తీసుకొస్తూ ఉంటుంది. ఆ దారి వెంట వెళ్ళే ఒక అతను ఉన్ని నంబూదిరిని చూసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని అడుగుతాడు. అమ్మవారి గుడికి వెళ్ళి వస్తున్నానని చెప్తాడు. అమ్మవారు పలికిందా నీతోను అని చెప్పేసి అంటాడు. అంటే మాట్లాడిందా అని అన్నట్టుగా అడుగుతాడు. సో, ఈ ఉన్ని నంబూద్రి సంస్కృతంలో
ఒక క్లిష్టమైన 2 పదాల శ్లోకాన్ని చెప్తాడు. అది ఎవరికీ అర్థం కాదు. అడిగినోడికి అసలు అర్థం కాక వాడు చిన్నబుచ్చుకుంటాడు. శ్లోకం మనకు కూడా పెద్దగా నోరు తిరగదు. యోగిమార్ సతతం పోతుం తుంబతే తల్లయారహ నాజిల్లెత్తప్పతీయ తీల పలకసేనవా నవా అంటాడు. అంటే అర్థం ఏంటయ్యా అని అడుగుతాడు. ఆ మాత్రం అర్థం తెలియనోడు నన్ను అమ్మవారు ఏం చెప్పింది, ఏమందని చెప్పి ఏమడుగుతావయ్యా నువ్వు అని చెప్పేసి అంటాడు. దాని అర్థం ఏంటంటే అమ్మవారు ఏమీ పలకలేదు, నాకేమీ చెప్పలేదు అని చెప్పేసి చెప్తాడు. ఈ ఉన్ని నంబూత్రి ఉపయోగించిన క్లిష్టమైన సంస్కృత భాషా పదబంధాలని చూసి ఆ ఏళాకోళం వాడిన వాడికి అర్థం కాక తన పరువు తానే పోగొట్టుకుంటాడు. ఈ విషయం ఊళ్ళో ఉన్న నంబూదిర్లందరికీ తెలిసిపోతుంది. వాళ్ళు 6 సంవత్సరాల బాలుడు అంత కఠినమైన సమాసాలు ఉన్న శ్లోకాన్ని ఆసుగా ఎలా చెప్పగలిగాడు, ఇతడు గొప్పవాడవుతాడు, ఇతడు ఉద్దండన్ని ఓడించగలిగిన మనగాడవుతాడని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. 18 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి కాకశేరి భట్టాత్రి గొప్ప విద్వాంసుడైపోతాడు. ఉద్దండంతో పోటీ పడే స్థాయికి వచ్చేస్తాడు. సరే, ఒకరోజు రానే వస్తుంది. రాజుగారు మళ్ళా ప్రకటిస్తారు. ఏది? పండిత సభ జరుగుతుంది, ఆ పోటీల్లో పాల్గొనటానికి అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పేసి రాజ్యం అంతా కూడా చాటింపు వేయించుతారు. ఆ నోట ఆ సభలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ కాకశేరి భట్టాత్రి చిన్నవాడైనా తెలుసుకుంటాడు. ఆ సభలో ఏం జరుగుద్దంటే ఈ ఉద్దండనికి ఒక పెంపుడు చిలక ఉంటుంది. ఆ చిలక తన వెంట తీసుకుని వస్తాడు. ఆ చిలక ఏం చేస్తుందంటే వాద ప్రతివాదనలు చాలా తీక్షణంగా జరుగుతున్న సమయంలో ఆ చిలక ప్రత్యర్థి యొక్క దృష్టిని మరల్చడానికి ఏదో ఒకటి మాట్లాడి అవరోధం కల్పిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతే, కాన్సన్ట్రేషను పోతుందనమాట. ఈ విషయం కాకశేరి భట్టాత్రికి తెలుసు. అంచేత అతనేం చేస్తాడంటే అతని పెంపుడి పిల్లి ఉంటుంది, ఆ పిల్లిని కూడా తీసుకువెళ్దామని చెప్పేసి తీసుకువెళ్తాడు. సరే, తాళీ శివాలయం దగ్గరికి వచ్చి రాజుగారు కొలువై ఉంటారు. రాజుగారి పక్కన ఉద్దండను కూర్చుని ఉంటాడు. ఉద్దండను వెనకాల అతని వందిమాగదులు పొగడ్తలు పొగుడుతూ వెనకాల నిలబడి ఉంటారు. రాజుగారు ఉన్ని నంబూదిరిని చూసి, నువ్వు ఈ పోటీల్లో పాల్గొనటానికి వచ్చావా అని అడుగుతాడు. అవును మహారాజా అని చాలా ధైర్యంగా నిలబడి సమాధానం చెప్తాడు ఈ ఉన్ని నంబూద్రి. ఉద్దండను ఉన్నిని ఒక మరుగుజ్జు అనే అర్థం వచ్చేటట్లుగా హేళనగా మాట్లాడతాడు. దాన్ని ఆ ఉన్ని నంబూద్రి అంటే కాకశేరి భట్టాత్రి వెంటనే తగిన సమాధానం చెప్పి అతన్ని నోరు మూయించుతాడు. పండిత సభ మొదలవుతూ ఉంటుంది. పోటీ మొదలయ్యే పరిస్థితి ఉంది. అప్పుడు ఉద్దండను తన వెనకాలన్న అనుచరుని ఒకరిని పిలిచి తన పెంపుడు చిలకను తీసుకురమ్మని చెప్తాడు. వెంటనే కాకశేరి భట్టాత్రి కూడా తన సహాయకుని పిలిచి మన పెంపుడు పిల్లిని తీసుకురా అని చెప్తాడు. అంటే వాద ప్రతివాదనలు జరిగే స్థలానికి ఆ పిల్లి, ఈ పెంపుడు చిలక రెండూ వస్తాయి. ఈ చిలక పిల్లిని చూసి భయపడి దాని యజమాని వెనక్కెళ్ళి దాక్కుంటుంది, ఏమీ మాట్లాడదు. ఇంతకుముందు ఏం చేసేదంటే ఆ చిలక ఈ ఉద్దండనికి వ్యతిరేకంగా ప్రతివాదం చేసే వ్యక్తి యొక్క ధ్యాసను మళ్లించడానికి ప్రయత్నం చేసేది ఆ చిలక. కానీ ఎప్పుడైతే ఈ కాకశేరి భట్టాత్రి తన పిల్లిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడో ఆ పిల్లిని చూసి భయపడిన ఆ రామచిలక తన యజమాని వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంటుంది, ఏ విధమైన అల్లరి చేయకుండా, ఏమీ మాట్లాడకుండా. సరే, రాజుగారు వాద ప్రతివాదాలు మొదలు పెట్టండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తారు. అక్కడి నుంచి ఈ ఉద్దండనికి ఈ కాకశేరి భట్టాత్రికి మధ్యన వాద ప్రతివాదాలు జరుగుతూ ఉంటాయి. 108 విభాగాలు ఉంటాయి కదా. 108 విభాగాల్లోనూ కూడా ప్రతి విభాగంలో ఇతనే బాగా వాదిస్తూ ఉంటాడు. కానీ రాజుగారికి ఈ ఉద్దండంతో ఉన్న స్నేహంతో ఉద్దండను గెలవాలని రాజుగారి మనసులో కోరుకుంటూ ఉంటాడు. కానీ ఈ కాకశేరి భట్టాత్రి అతన్ని ప్రతి దాంట్లో కూడా ఓడిస్తూ ఉంటాడు. ఇట్లాగ అయ్యేటప్పటికి ఆఖరికి వచ్చేటప్పటికి రాజుగారు ఏం చేస్తాడంటే
ఒక విషయం చెప్తాడు. ఏమని? రఘువంశంలోని మొదటి శ్లోకం మీద మీరిద్దరూ చర్చించండి. దాని వివరణ చెప్పండి అని చెప్పేసి అంటాడు. ఉద్దండుడికి సహాయపడదామనే ఉద్దేశంతో ఈ రఘువంశంలోని శ్లోకాన్ని చెప్పమంటాడు. ఎందుకంటే ఈ కాళిదాసు రచించిన రఘువంశం కావ్యం మీద ఉద్దండను గొప్ప అథారిటీ, అంటే గొప్ప అతనికి పట్టు ఉంటుంది. అంచేత ఆఖరి దఫాగా అయినా సరే ఈ ఉద్దండను గెలుస్తాడని రాజుగారు ఆ రకంగా చెప్తాడు. చెప్తే వెంటనే అది గ్రహించిన ఉద్దండను అందుకుని ఈ రఘువంశంలోని మొదటి శ్లోకం మీద చాలా అద్భుతంగా ప్రసంగిస్తాడు. ఇంక గెలిచాడని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతలోకి ఈ కాకశర్రి భట్టాత్రి ఏం చేస్తాడంటే అదే శ్లోకం మీద ఇంకా అద్భుతంగా ప్రసంగించడమే కాకుండా ఆ అర్థ వివరణ, దాని తాత్పర్యం ఏదైతే ఉందో దాన్ని 8 రకాలుగా చెప్తాడు. చెప్పేటప్పటికి ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా మతిపోతుంది. రాజుగారు కూడా ఆశ్చర్యపోతాడు. ఇంకా ఉద్దండను ఓడిపోయినట్టే అని అందరూ తీర్మానిస్తారు. రాజుగారు కూడా అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత మొత్తం 108 ప్లస్ 1 109, ఈ 109 సంచుల్లోన బంగారు నాణేలు నాకు ఇప్పించండి అని చెప్పేసి కాకశేరి భట్టాత్రి కోరతాడు. అప్పుడు ఉద్దండన్ ఏమంటాడంటే 108 నువ్వు తీసుకో, 109 నాకు ఇవ్వాలి. ఎందుకంటే నేను నీకన్నా వయసులో పెద్దవాడిని. అది వయసులో పెద్దవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి దానికి ఒక నియమం ఉంది. అంచేత నువ్వు చిన్నవాడివి కాబట్టి 109వ బంగారు నాణేల సంచిని నాకివ్వాలి. అది నాకు రావాలి నా వాటాకి అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు ఇతను అంగీకరించడు. ఎవరో కాకశర్రి భట్టాత్రి. నువ్వు పెద్దవాడివి ఎలాగవుతావు? పెద్దవాళ్ళకే ఈ 109వ సంచి ఇవ్వాలి అంటే బహుమతిగా, నీకన్నా వయసులో నా సహాయకుడు ఉన్నాడు చూసావా? అతను పెద్దవాడు. అంచేత ఆ 109వ బంగారు నాణేల సంచి అతనికివ్వాలి బహుమతిగా, నీకు కాదు. లేదు, ప్రజ్ఞలో పెద్దవాళ్ళకివ్వాలి అంటే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు. నేను గెలిచాను. కాబట్టి ప్రజ్ఞలో నీకన్నా నేను పెద్దవాడిని. అంచేత 109వ సంచి కూడా నాకే రావాలి అని చెప్పేసి వాదిస్తాడు. అతని వాదనకి అందరూ సమ్మతి తెలియజేస్తారు. కరతాళ ధ్వనుల మధ్యన 109 సంచుల్లో ఉన్న బంగారు నాణేల్ని బహుమతిగా పొందుతాడు మన కాకశర్రి భట్టాత్రి. ఇంకా అక్కడి నుంచి ప్రతి సంవత్సరం జరిగే పండిత సభలో పోటీల్లో ఈ కాకశేరి భట్టాత్రియే అందరినీ ఓడించి ఆ బంగారు నాణేల సంచుల్ని బహుమతులుగా గెలుచుకుని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు కాకశర్రి భట్టాత్రి యొక్క గొప్పతనానికి సంబంధించి ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే అతని ధారణాశక్తికి సంబంధించింది. ధారణాశక్తి అంటే జ్ఞాపక శక్తి. అంటే ఒకళ్ళు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎన్ని విషయాలైనా సరే వరుసగా చెప్పటాన్ని ధారణాశక్తి అంటారు. ఆ శక్తి ఈ కాకశేరి భట్టాత్రికి ఉంది. కాకశేరి భట్టాత్రి కొన్నాళ్ళ తర్వాత యాత్రలు చేస్తూ ఉత్తర దేశం వైపుకి వెళ్తాడు. వెళ్తూ ఆ దారి పక్కన ఉన్న ఒక సత్రంలో ఒకరోజు బస చేస్తాడు. ఆ సత్రంలో అనేక దేశాలకు చెందిన పండితులు కూడా వస్తారు ఆ సమయానికి. వాళ్ళలో వాళ్ళకి ఏదో వాద ప్రతివాదాలు జరిగి పెద్ద గొడవకు దారితీస్తుంది. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని కొట్టుకునేంత పని చేస్తారు. అప్పుడు ఆ సత్రం నిర్వాహకుడు ఏం చేస్తాడంటే రాజభట్లకి ఈ సమాచారాన్ని అందించి వీళ్ళందరి మీద కూడా ఒక ఫిర్యాదు చేస్తాడనమాట. అప్పుడు రాజభట్లు వచ్చి అందరినీ అదుపులోకి తీసుకుంటారు. వాళ్ళందరినీ విచారిస్తారు. వాళ్ళందరూ కూడా మాకేం తెలియదు అని అందరూ అమాయకుల్లాగా నటించి విషయం చెప్తారు. అప్పుడు రాజభట్లకి ఏం చేయాలో తెలియక వాళ్ళేమంటారంటే వీళ్ళందరూ గొడవ పడ్డారనటానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమున్నాయని చెప్పేసి ఆ సత్రం నిర్వాహకుడిని అడుగుతారు. అతను ఏం చెప్తాడంటే ఇక్కడ ఒక మలయాళీ వ్యక్తి ఉన్నాడు. అతను ఈ సత్రంలో బస చేశాడు. అతన్ని అడగండి. అతను సాక్ష్యం చెప్తాడు అని చెప్పేసి అంటారు. అప్పుడు ఈ రాజుగారి భట్లు ఈ కాకశేరి భట్టాత్రిని పిలిచి వాళ్ళు మాట్లాడుకున్న భాష నీకొచ్చా అని అడుగుతాడు. మాకు రాదని చెప్తాడు. కానీ నేను వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పగలను. అదంతా కూడా
నా మెదడులో రికార్డ్ అయిపోయి ఉందని చెప్పేసి చెప్తాడు. సరే ఏం మాట్లాడావు చెప్పు అంటే, ఆ రాజభట్లకి మొత్తం యథాతథంగా పూసగుచ్చినట్లు ఎవరు ఏ భాషల్లో మాట్లాడారో తెలుగు, మలయాళం, కన్నడం, తమిళం ఈ భాషలన్నిట్లో మాట్లాడిన అన్ని విషయాలు యథాతథంగా చెప్తాడు. చెప్పేటప్పటికి ఇతని ధారణాశక్తి చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. కాకశేరి భట్టాత్రి చాలా గొప్పగా ఒక వెలుగు వెలిగి చివరి రోజుల్లో ఊరి నుంచి వెలివేయబడి వెళ్ళిపోతాడు. దానికి సంబంధించిన కథ ఏంటంటే, భట్టాత్రికి అందరూ ఒకటే అని చెప్పేసి అనుకుంటాడు. ఈ కులాలు, మతాలు పట్టింపులు పట్టించుకోడు. అందరినీ సమానంగా చూస్తాడు. సర్వమానవ సౌభ్రాతత్వం ఉండాలని చెప్పేసి అతను చెప్తాడు. దాన్ని ఆ రోజు సమాజంలో ఉన్న నంబూదిరి బ్రాహ్మణులు అంగీకరించరు. అంచేత మెల్లిమెల్లిగా వాళ్ళ కాకశర్రి భట్టాత్రిని కులం నుంచి, సంఘం నుంచి వెలివేద్దామని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఇతడు గొప్పవాడవటం వల్ల ఆలోచిస్తూ ఉంటారు. ఆ నంబూదిరిలో వాళ్ళు క్రమక్రమంగా ఇతన్ని పలకరించడం గానీ, మాట్లాడడం గానీ, వాళ్ళ ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకి పిలవకుండా ఉండటం, అతన్ని దూరంగా పెడుతూ వస్తూ ఉంటారు. ఆఖరిసారిగా ఒకసారి తాళీ ఆలయంలో జరిగే పండిత సభా పోటీల్లో పాల్గొనటానికి కాకశర్రి వెళ్ళి గెలిచి ఆ బంగారు నాణేల సంచులన్నిటిని కూడా తెచ్చుకుంటాడు. అలా వస్తూ ఉంటే వయసు రీత్యా పెద్దవాడైన ఒక వృద్ధ నంబూదిరి బ్రాహ్మణుడు ముందుకొచ్చి ఒక మాట అంటాడు సంస్కృతంలో. ఆపది కిలం కరణీయం అని అంటాడు. ఆపది కిలం కరణీయం అంటే కాలం కలిసి రానప్పుడు చెడ్డకాలం దాపురించినప్పుడు ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కాకశేరి భట్టాత్రి ఏం ఆలోచించకుండా ఒక మాట చెప్తాడు. స్మరణీయం శరణయుగళాం అంటాడు. అమ్మవారి పాదాలని రెండింటినీ కూడా శరణ వేడాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ కాకశేరి భట్టాత్రికి అదంతా అర్థమవుతుంది. ఎందుకు అడిగాడు, ఎందుకు అలా మాట్లాడాడు అని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఆ మర్నాడు ఏం చేస్తారంటే, ఆ ఊరి గుళ్ళో 41 రోజుల పాటు జరిగే ఒక పూజని నిర్వహించడానికి ఆ ఊరి నంబూద్రీలందరూ కూడా నిర్ణయించుకుంటారు. కానీ కాకశేరి భట్టాత్రిని పిలవరు. కాకశేరి భట్టాత్రి కూడా వెళ్ళడు. 41వ రోజు గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ బయటికి పిలుస్తాడు. ఆఖరిగా ఒక్క మాట, నాకు కొంచెం త్రాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఒక అతను ఒక చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి చేతికి అందించకుండా అక్కడున్న పిట్టగోడ మీద పెడతాడు. అంటే కాకశేరి భట్టాత్రి గుడిలోకి రాడు. గుడి బయటే ఉంటాడు. గుడి బయట ఉండే అడుగుతాడనమాట. ఆ చెంబును కూడా చేతికి ఇవ్వకుండా ఆ పిట్టగోడ మీద పెడతాడు. కాకశేరి భట్టాత్రి ఏం చేస్తాడంటే ఆ చెంబులో నీళ్లు తాగేసి ఆ చెంబుని బోర్లా వేసి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేనంటే మీకు ఇష్టం లేదు, నేను ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదు కాబట్టి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను, ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పేసి ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఎవరికి ఏమీ తెలియదు. కాకశేరి భట్టాత్రి కథ ఇంతటితో సమాప్తం. రేపు ఇంకో కథ చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మిత్రులందరికీ నమస్కారములతో మీ ఆదిశేషు.